నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్ దిస్ బి ప్రసన్న. ఇవాళ వీడియో ఏంటి అంటే మేము మా వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో మేమేదో సింపుల్ గా చేసుకుంటున్నాం, జస్ట్ ఇంట్లో పూజ మాత్రమే. యాక్చువల్ గా మదనపల్లికి వెళ్ళి మంచిగా గ్రాండ్ గా పూజ చేయాలి అని చెప్పి చాలా రోజుల నుండి అనుకుంటూ ఉన్నాను. బట్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల వెళ్ళలేకపోయాము. సో సింపుల్ గా ఇక్కడే మేమున్న చోటే పూజ చేసుకుంటాను, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ గడపకి పసుపు కుంకుమ పెట్టేసి ముక్కు వేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేస్తాను. అయిపోయింది. పూజ కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. సో పూజ చేసే ముందు కాళ్ళకి పసుపు రాసుకోవాలి అని చెప్పి నాకు లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ ఒక ఆంటీ చెప్పారు. సో పూజ చేస్తున్నాను కాబట్టి కాళ్ళకి పసుపు రాసుకుంటాను. అమ్మవారికి నైవేద్యం కోసం పాయసం ప్రిపేర్ చేశాను, చూపించు. పూలు తీసుకురమ్మని చెప్పాను పెట్టుకోవడానికి. ఈ పూల్లో పూల కంటే ఆకులు ఎక్కువ ఉన్నాయి. సో మాకు ఇక్కడ మళ్ళీ పవర్ కట్ అయింది. మేబీ మీకు కొంచెం చీకటిగా అనిపించవచ్చు వీడియో. సో దేవుడి కోసం అన్నీ రెడీ అయిపోయాయి, ప్రసాదం ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తాను.
కొట్టు అట్లా చేయించకూడదు. మా టెంకాయ చూడండి ఎలా పగిలిందో. బాబాయ్ ఓం నమో వరలక్ష్మి మమ దరిద్రం నాశయ నాశయ తక్షణం మమ మనస్సంకల్పం సిద్ధిం కురు కురు స్వాహ. ఓం నమో వరలక్ష్మి మమ దరిద్రం నాశయ నాశయ తక్షణం మమ మనస్సంకల్పం సిద్ధిం కురు కురు స్వాహ. ఓం నమో వరలక్ష్మి మమ దరిద్రం నాశయ నాశయ తక్షణం మమ మనస్సంకల్పం సిద్ధిం కురు కురు స్వాహ. పూజ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో అయిపోయింది కదా, ఇప్పుడు మా నర్సరీలో కూడా పూజ చేయడానికి వెళ్తున్నాం. ఇంకా పాయసం చేసాం కదా, విద్యా వాళ్ళ బాబాయ్ వాళ్ళకి కూడా తీసుకెళ్తున్నాం క్యారీ. నా ముగ్గు ఆల్ ద బెస్ట్. ఎత్తుకుని రా.
చాలా చాలా వేడిగా ఉంది, అందుకే మా విద్య నా కోసం సోడా తీసుకొచ్చాడు, గోలీ సోడా. దాని గుట్ట సోడా కొట్టడం అంటే బీటెక్ పాస్ అయినంత ఈజీ కాదురా. నువ్వు గోలీ సోడా పడి పెట్టుకోనిన్నావా? కొట్టు, కమాన్. చేయి నొప్పి అయినా కూడా చూడు అనుకుపోయింది. నీది ఉక్కు చెయ్యి, సోడా పెద్ద లెక్కన. కొట్టు, కమాన్. రాలా తీసి కొంచెం కూడా కదలా. గోలీ సోడా బాగుంది. సో ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ మా నర్సరీలో కూడా మంచిగా పూజ చేసి వచ్చేసాం. ఏదో అలా సింపుల్ గా చేసుకున్నాం. మదనపల్లికి వెళ్ళి మంచిగా ఈసారి గ్రాండ్ గా వరలక్ష్మి వ్రతం చేయాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ అనుకున్నాము. అదేంటో మా పెళ్ళి అయినప్పటి నుండి ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతంకి మేము విజయవాడలోనే ఉంటున్నాం. సో సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి అనమాట మమ్మల్ని ఇక్కడే ఉంచడానికి. మేబీ నెక్స్ట్ ఇయర్ అయినా మేము మంచిగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని చెప్పి మమ్మల్ని బ్లెస్ చేయండి. సో ఇంక ఈ వీడియో నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. సో డిన్నర్ ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్గా పూజ మార్నింగే కంప్లీట్ చేయాలి అనుకున్నాం, బట్ ఈవినింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈవినింగ్ చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఒక మినీ వ్లాగ్ లాగా షేర్ చేశాను, జస్ట్ ఏం చేసాము అన్నట్టు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి, సో దట్ మీరు వెంటనే చూసేయచ్చు. అమ్మవారి బ్లెస్సింగ్స్ తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా మాపై ఉంటాయని చెప్పి అనుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బై.